ఒకరు సిఎస్సి అంటారు, ఒకరు ఈసీఈ అంటారు, ఇంకొకరేమో ఈ కాలేజ్లో డిగ్రీ తీసుకుంటే చాలు అది ఏ బ్రాంచ్ అయినా పర్లేదు అంటారు. ఒక కాలేజ్ అండ్ డిగ్రీని చూస్ చేసుకోవడం మీ కెరీర్లో మీరు తీసుకునే ఒక మేజర్ డెసిషన్. ఇక్కడ ఇఫ్ యూ మేక్ వన్ రాంగ్ మూవ్ మీ లైఫ్ని అవుట్ ఆఫ్ ట్రాక్లో పడేస్తుంది. ఐ విల్ కమ్ స్ట్రైట్ టు ద పాయింట్. ఈ వీడియోలో ఒక కాలేజ్ అండ్ డిగ్రీని ఏ డ్రామా లేకుండా ప్రాక్టికల్గా ఎలా చూస్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తా. వీడియోలోకి వెళ్లే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా మోటివేషన్ ఇస్తుంది. అసలు ఇంజనీరింగ్ ఎందుకు చేయాలి అనుకుంటున్నారు అని స్టూడెంట్స్ని అడిగితే వాళ్ళు చెప్పే ఆన్సర్స్ హ్యాపీ డేస్ మూవీలో చూసి ఇన్స్పైర్ అయ్యానని, పేరెంట్స్ జాయిన్ చేస్తున్నారని, లేదా ఫ్రెండ్స్ జాయిన్ అవుతున్నారని నేను జాయిన్ అవుతున్నా అని చెప్తా ఉంటారు. But guys, let's be real. This is 2026. This is not how you should select a college or degree. నేను చెప్పే స్టెప్స్ ఫాలో అవ్వండి, ఎవాల్యుయేట్ యువర్ సెల్ఫ్ ఎట్ ఈచ్ స్టెప్ అండ్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో స్టెప్ 1, క్లారిఫై యువర్ ఇంట్రెస్ట్. కాలేజ్ గురించి ఆలోచించే ముందు ఫస్ట్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. అసలు మీరు లైఫ్లో ఏం అవ్వాలి, ఏం చెయ్యాలి అనుకుంటున్నారు అని ఆనెస్ట్లీ ఆస్క్ యువర్ సెల్ఫ్ దీస్ క్వశ్చన్స్. డూ యూ ఎంజాయ్ నెంబర్స్ అండ్ లాజిక్స్? మ్యాథ్స్ సాల్వ్ చేయడం, కోడింగ్, లాజిక్ బిల్డ్ చేయడం ఇష్టమైతే టెక్నికల్ డిగ్రీస్ లైక్ సిఎస్, ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్ ఆర్ ఫర్ యూ. ఆర్ యూ ఇంటూ పీపుల్ అండ్ కమ్యూనికేషన్, మార్కెటింగ్, టీచింగ్, హెచ్ఆర్ లాంటి జాబ్స్ ఇష్టమా? దెన్ బీబీఏ ఆర్ స్పెషలైజ్డ్ మేనేజ్మెంట్ డిగ్రీస్ చూడండి. ఆర్ యూ ఏ క్రియేటివ్ సోల్? డిజైన్, రైటింగ్ ఆర్ వీడియో క్రియేషన్ ఇష్టమైతే డోంట్ ఫోర్స్ యువర్ సెల్ఫ్ ఇంటూ ఇంజనీరింగ్. లుక్ ఎట్ యూఐ యూఎక్స్ డిజైన్ ఆర్ డిజిటల్ మీడియా. గుర్తుపెట్టుకోండి, మీరు ఇష్టం లేని డిగ్రీ చేస్తే గ్రాడ్యుయేషన్ తర్వాత మీరు చేసే మొదటి పని ఆ డిగ్రీ సర్టిఫికేట్ ని కబోర్డ్ లో దాచిపెట్టడమే. ఇఫ్ యూ వాంట్ టు అవాయిడ్ దట్ రిగ్రెట్, హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్ రైట్ నౌ బికాస్ వీ గైడ్ యూ ఎగ్జాక్ట్లీ వేర్ ద ఫ్యూచర్ ఇస్ గోయింగ్. ఇంట్రెస్ట్ తెలుసుకోవడం అనేది ఒక బిగ్ టాస్క్. మీరు దాన్ని ఫినిష్ చేశాక మీ ఇంట్రెస్ట్ కి ఇంకో ఫిల్టర్ అప్లై చేయాలి, అదే మార్కెట్ డిమాండ్. స్టెప్ 2 చూద్దాం, ద 2026 మార్కెట్ పల్స్. మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో మార్కెట్ డిమాండ్ ఎలా ఉందో ఫస్ట్ తెలుసుకోవాలి. డోంట్ జస్ట్ సీ ఇట్ ఫర్ నౌ. ఫ్యూచర్లో అది ఎలా ఉంటుందో కూడా మీరు రీసెర్చ్ చేయాలి. రీసెంట్ స్టడీస్ ప్రకారం 2026లో స్టెమ్ అంటే సైన్స్, టెక్, ఇంజనీరింగ్, మ్యాథ్స్ అండ్ హెల్త్ కేర్ ఫీల్డ్స్లో టాప్ ఉంటాయి. సింపుల్ ఇంజనీరింగ్ ఇప్పుడు కమోడిటీ అంటే కామన్ అయిపోయింది. కంపెనీస్ ఆర్ లుకింగ్ ఫర్ స్పెషలిస్ట్. ఇంజనీరింగ్లో ఏ ఇంటిగ్రేషన్ లేకుండా డిగ్రీ చేస్తే అది మీకు డెడ్ ఎండే. డిగ్రీ అండ్ మార్కెట్ మ్యాచ్ అయినా కూడా 90% స్టూడెంట్స్ ఒక దగ్గర ఫెయిల్ అవుతున్నారు, అదే కాలేజ్ సెలెక్షన్. అది ఎలా చూస్ చేయాలో చెప్తా. బట్ బిఫోర్ దట్ మీరు ఏ డిగ్రీ, ఏ కాలేజ్ ని చూస్ చేసుకుంటున్నారు కామెంట్ బిలో. స్టెప్ 3 గురించి మాట్లాడదాం, అదే ద కాలేజ్ ఫిల్టర్. కాలేజ్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కాలేజ్ని ఇన్ ఎకర్స్ ఉంది, ఇంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయని చూస్ చేసుకోకూడదు. యూ షుడ్ చూస్ వాట్స్ ఇన్సైడ్ దోస్ బిల్డింగ్స్ దట్ విల్ మేక్ యువర్ కెరీర్ గుడ్. నేను చెప్పే 4 పాయింట్స్ని ఆ కాలేజ్లో ఉన్నాయో లేదో వెరిఫై చేసుకోండి. ఫస్ట్ థింగ్, చెక్ ద సిలబస్. సిలబస్ ఈజ్ సంథింగ్ యూ షుడ్ రియల్లీ కేర్ అబౌట్. చాలా కాలేజ్లో అవుట్డేటెడ్ సిలబస్ ఉంటాయి. అవి మీకు జాబ్కి హెల్ప్ చేయడం పక్కన పెడితే మీ ఇయర్స్ ఆఫ్ టైంని వేస్ట్ చేస్తాయి. కాలేజ్ కరికులంలో అప్డేటెడ్ సిలబస్ విత్ ఏఐ, డేటా టూల్స్, కోడింగ్ ఆర్ డిజిటల్ మార్కెటింగ్ ఉన్నాయో లేదో చూడండి. సెకండ్ థింగ్, ప్లేస్మెంట్ రికార్డ్. యావరేజ్ ప్యాకేజ్ని అబ్జర్వ్ చేయండి. కంపెనీస్ నిజంగా విజిట్ అవుతున్నాయా, ఎంతమంది ప్లేస్ అయ్యారనేది చూడండి, లేదా జస్ట్ ప్రమోషన్ అనేది చూడండి. ప్రమోషన్ కాదని మీకు ఎలా తెలుస్తుందంటే జస్ట్ ఎక్కడైనా కూడా ప్రమోషన్ బోర్డ్స్ లో టాప్ ప్యాకేజెస్ మాత్రమే డిస్ప్లే చేస్తుంటారు. సో మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటే క్లాస్ లో ఒక 100 మంది ఉంటే 10 మందికి మాత్రమే, లేకపోతే ఒక 5-6 మందికి మాత్రమే మంచి ప్యాకేజ్ రావడం కాదు. ఒక 5-6 మందికి మాత్రం మంచి ప్యాకేజ్ వస్తే అది సక్సెస్ కాదు. యావరేజ్ గా ఎక్కువ మందికి తక్కువ ప్యాకేజ్ వస్తున్నా అది సక్సెస్ అవుతుంది. అంటే వాళ్ళు ప్లేస్మెంట్ ఇప్పించగలిగారు అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది చూడండి మెయిన్ గా. అలుమ్ని రివ్యూస్ చూడండి, అలాగే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ చెక్ చేయండి. థర్డ్ థింగ్, ఫ్యాకల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎక్స్పీరియన్స్డ్ ల్యాబ్, ఇంటర్న్షిప్స్ అండ్ ఇండస్ట్రీ ప్రాజెక్ట్స్ ఉన్నాయా లేదా ఇవన్నీ చూసుకోండి. అండ్ ఫోర్త్ వచ్చేసి లొకేషన్ అండ్ ఫీస్. అన్ని బాగుంటే ఫీజు మనకి అవుట్ ఆఫ్ బడ్జెట్ ఉంటుంది. చాలా మంది కాలేజ్ కోసం లోన్ తీసుకుంటారు. సో యూ షుడ్ బ్యాలెన్స్ బిట్వీన్ కాస్ట్ అండ్ అవుట్కమ్. A cheaper college with good placements can be smarter than a very expensive brand. And step 4, the survival skill set. In 2026, degree is just an entry pass. Skill is your seat. Don't join a low quality college just because the name sounds big. మీరు ఏ కాలేజ్ జాయిన్ అయినా ask this. Can this college help me to build a portfolio? డిగ్రీతో పాటు parallel గా ఏ స్కిల్స్ లేకపోతే మీరు జస్ట్ డిగ్రీ హోల్డర్ గా మిగిలిపోతారు, జాబ్ హోల్డర్స్ అవ్వలేరు. మీరు టైర్ 3 కాలేజ్ లో ఉన్నా కూడా టాప్ టైర్ ప్యాకేజ్ కొట్టే ఛాన్స్, చీట్ కోడ్ ఉంది. అది తెలుసుకోవాలంటే స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియో వేర్ ఐ డికోడ్ ఆఫ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఇన్ 2026. ఫైనల్ గా చాయిస్ ఇస్ యువర్స్. ఎవరో చెప్పారని జాయిన్ అవుతారా, లేదా మీ ఫ్యూచర్ మీరు డిజైన్ చేసుకుంటారా అనేది మీ ఇష్టం. ఇఫ్ దిస్ వీడియో గేవ్ అట్లీస్ట్ 1% క్లారిటీ, క్లిక్ దట్ సబ్స్క్రైబ్ బటన్. ఇంకొక మాట పేరెంట్స్ కి చెప్పాలనుకుంటున్నాను, రానున్న రోజుల్లో ఇంకా ఎక్స్ప్లోర్ అవుతుంది. సో ఆ
టైంలో మీరు అనుకునే సిఎస్ ఈసీ డిగ్రీలు కంప్లీట్ గా కొలాప్స్ అయిపోతాయి. వాళ్ళకి ఇష్టం ఉన్న ప్యాషన్ వైపు నడిపిస్తేనే వాళ్ళు ఒక జాబ్ హోల్డర్ అవ్వగలరు తప్పించి లేకపోతే అన్ఎంప్లాయిడ్ గా మిగిలిపోతారు. ఇది నేను ఈ రోజు గురించి చెప్పట్లేదు, కమింగ్ 5 years లో ఇది జరుగుతుంది. ఎందుకంటే మీ పిల్లలు ఒక కాలేజ్ చూస్ చేసుకుని దాని నుంచి బయటకు వచ్చేసరికి ఇంకా మితిమీరిపోతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా డెసిషన్ తీసుకోండి. పక్కన వాళ్ళు చెప్పారని మాత్రం అసలు ఏది కూడా వినకండి. మీ పిల్లలకి ఏమి ఇష్టమో చూస్తే మాత్రమే మీరు ఫ్యూచర్ లో వాళ్ళని ఒక గొప్ప పొజిషన్ లో చూడగలరు. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తానండి. ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.